అల్లుడు గారు అమ్మాయి వచ్చినట్టున్నారు. మంజు వచ్చావమ్మా? సత్య గారికి నాకు గొడవ జరిగిన విషయం అమ్మకు చెప్పకూడదు. పండక్కి 2 రోజుల ముందే వచ్చారు. అవును, అల్లుడు గారేరి? ఆయన వస్తారమ్మా. యూత్ ప్రెసిడెంట్ కదా, కొంచెం బిజీగా ఉన్నారు. ఆయన నన్ను ఆటో ఎక్కించి ముందు నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను అంటూ ముందు నన్ను పంపించారమ్మా. అంతేలేమ్మా, యూత్ ప్రెసిడెంట్ అంటే చిన్నపాటి ఎమ్మెల్యేతో సమానం. అమ్మా, నువ్వన్నది కరెక్టేనమ్మా. సత్య గారిప్పుడు చిన్నపాటి ఎమ్మెల్యేనే. బాగా ఎదిగిపోయారమ్మా. పోనీలేవే, అతడంత బిజీలో ఉండి కూడా నిన్నిక్కడికి పంపించాడు. నా అల్లుడు నిజంగా దేవుడనే చెప్పాలి. అవునమ్మా, సత్య గారు దేవుడే, నాకు కాదు. తల్లి మాట చెమదాటని వాళ్ళమ్మకు దేవుడు. నేనిప్పుడు పండగకు రాలేదు, ఇంట్లో నుంచి పంపించేస్తే వచ్చాను అని తెలిస్తే ఆ నిజం నువ్వు తట్టుకోలేవమ్మా. అయ్యో నా మతి మండా, ఇక్కడే మాట్లాడుతున్నాను, లోపలికి రమ్మా. సరే, బ్యాగ్ ఇవ్వు. రా. రా మంజు, కూర్చో. అమ్మ మంజు, ఈసారి పండక్కి మీ ఇద్దరూ ముందే రావాలని నేను నిన్ను అడగడం, నువ్వు అదే విధంగా రావడం. సరేలే, అల్లుడు బిజీ కాబట్టి వచ్చేస్తాడులే. మంజు, ఇటు చూడు. అల్లుడు గారి కోసమని ఆయనకిష్టమైన పిండి వంటలన్నీ చేశాను. నేనే స్వయంగా పొద్దున్నుంచి మీకోసం చేశాను తల్లి. ఎందుకమ్మా నువ్వంత కష్టపడుతున్నావు? స్వీట్ షాప్లో ఆర్డర్ ఇచ్చి ఏం కావాలో అక్కడ తెచ్చుకోవచ్చు కదా. నీకు తెలియదు మంజు, వాళ్ళు ఏం నూనె వాడతారో, ఏం పిండి వాడతారో. అయినా నా చేతులతో నేను స్వయంగా నా బిడ్డకి, నా అల్లుడికి నేను చేసి పెడితే ఆ తృప్తి ఎన్ని డబ్బులు పెడితే మాత్రం వస్తుందంటావు? నువ్వు ఆప్యాయతతో ఎన్ని చేసి పెట్టావు. రేపు సత్యగారు రారు అని తెలిస్తే ఎంతగా బాధపడతావో తలుచుకుంటేనే నాకు చాలా భయం వేస్తుందమ్మా.